బ్యాంక్ సార్ నువ్వా? మీ బ్యాంక్ లో 20 years టెన్యూర్ కి 30 lakhs హోమ్ లోన్ తీసుకున్నా. ఆల్రెడీ 10 years ఈఎంఐస్ కట్టేసా. అంటే హాఫ్ టెన్యూర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నా అసలు నేను అడుగుతుంది అసలండోయ్, నా అసలు ఇంకా ఎంత బాకీ ఉందండి? సార్ ఈ 10 years లో మీరు అసలు 10 లక్షలు కట్టారు. ఇంకా మీ అసలు చూసుకున్నట్లయితే 20 లక్షల వరకు బాకీ ఉందండి. ఏంటి ఇంకా 20 lakhs బాకీ ఉందా? అదేంటి నేను తీసుకున్న హోమ్ లోను 30 lakhs హాఫ్ టెన్యూర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా 15 lakhs బాకీ ఉండాలి కదా. మీరేంటి 20 lakhs బాకీ ఉందంటున్నారు? అయ్య బాబోయ్ సార్, అదంతే సార్, మా బ్యాంకులు అలాగే పనిచేస్తాయి. మీ బ్యాంకులు అంటేనే మోసం. ఇది వ్యాపారం సార్. అది మోసం కాదు సార్. చాలా మంది ఏం చేస్తారంటే హోమ్ లోన్ ని ఎక్కువ టెన్యూర్ కి తీసుకుంటారు, కానీ డబ్బు వచ్చిందని చెప్పి చాలా తక్కువ టెన్యూర్ కి క్లోజ్ చేస్తూ ఉంటారు. లైక్ 3-4 years లోనే క్లోజ్ చేసేస్తూ ఉంటారు. అలా క్లోజ్ చేస్తే మాకు లాస్. అందుకని మేము ఏం చేస్తామంటే స్టార్టింగ్ లోనే మీరు కట్టే ఈఎంఐ ఉంటుంది కదా, ఆ ఈఎంఐ లో 70 to 80% వడ్డీ రూపంలో తీసుకుంటాం. రిమైనింగ్ 20 to 30% మాత్రమే అసలు రూపంలో తీసుకుంటూ ఉంటాం అనమాట. అర్థమైందండి? ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ ఈ రేషియో మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఈఎంఐ చూసుకున్నట్లయితే మీరు కట్టే ఈఎంఐ లో 70 to 80% అసలే ఉంటుంది. ఓన్లీ 20 to 30% మాత్రమే వడ్డీ ఉంటుంది. అర్థమైందా అండి? సో ఈ కేసులో మీరు 10 years కట్టారు. సో ఇనీషియల్ 10 years లో ఆబ్వియస్ గా మేము తీసుకునేది ఎక్కువ వడ్డీయే, అసలు తక్కువే ఉంటుంది. అందుకనే ఇప్పటికి కూడా మీ అసలు ఇంకా 10 లక్షలు మాత్రమే తరిగింది. అర్థమైందా అండి? అవునా, సరేనండి, అనవసరంగా అనుమానించాను. సారీ బ్యాంక్ సార్. బాయ్ అండి. బాస్ వాలా, బీ ద బాస్.